హే గైస్, నేను మీ భద్రాని. ఏపీలో ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి సంబంధించి ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఈ ఓటర్ లిస్ట్‌లో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేయాలి ఏంటి సింపుల్‌గా మన మొబైల్‌లోనే ఓటర్ లిస్ట్ డౌన్‌లోడ్ యొక్క ప్రాసెస్ అనేదైతే చూద్దాం. గైస్, వీడియో నచ్చితే 100% లైక్ చేయండి. ఎక్కడ లాగ్ చేయకుండా టాపిక్‌లోకి పోదాం. డైలీ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంది ఓటర్ లిస్ట్‌కి సంబంధించి అంటే డిస్క్రిప్షన్ నా వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి. జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది. లాస్ట్ 1745 మెసేజ్ చేయండి. మీకున్న ప్రతి డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఇకపోతే మనకి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా లింక్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి సెలెక్ట్ కాన్స్టిట్యూయెంటీ అడగడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని అయితే ఉంటుంది. సింపుల్‌గా దీని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. అల్లూరు సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు. సపోజ్ మనం ఇప్పుడు ఏలూరు మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి గెట్ పోలింగ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి దాదాపుగా ఇక్కడ కొన్ని మీకు ఎలా చెప్పాలంటే మనకు సంబంధించి ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, సపోజ్ మీరు ఒక విలేజ్‌లో ఉన్నారు. మీ విలేజ్‌కి అన్నిటికి సంబంధించి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్ పేరు ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ వేర్లపాడుకు సంబంధించి జూనియర్ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నార్త్ సైడ్ రూమ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఈ ఏరియా పరిధిలో ఎవరైతే ఓట్లయితే అప్లై చేసుకొని ఉండి అక్కడ మీకు ఓటింగ్ అనేది ఉందో వాళ్ళు సింపుల్‌గా ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ దగ్గర వ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్‌గా మీరు ఇక్కడ వ్యూ అని ఉంది కదా! వ్యూ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి పాపప్ అలో రావడం జరుగుతుంది. అలో అయితే ఇచ్చేయండి. అలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మీరు వ్యూ మీద క్లిక్ చేస్తానే మీకు ఒక క్యాప్చర్ రావడం జరుగుతుంది. సింపుల్‌గా ఇక్కడ చూడండి నేను మీకు లైవ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇక్కడ చూడండి మనము క్యాప్చా అనేది ఎంటర్ చేసి సింపుల్‌గా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే ఇక్కడ డౌన్‌లోడ్ అనేది అడగడం జరుగుతుంది. డౌన్‌లోడ్ అగైన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి వ్యూ డ్రైవ్ పీడీఎఫ్ అనేది అడగడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు వ్యూ డ్రైవ్ పీడీఎఫ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి లిస్ట్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో, ఈ నియోజకవర్గం ఈ ఏరియా పరిధిలో దాదాపుగా 8 మంది పేర్లు అయితే ఓటర్ లిస్ట్‌లో రావడం జరిగింది. ఈ విధంగా మన మొబైల్‌లోనే మనమే సింపుల్‌గా ఏదైతే మన యొక్క ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ అనేది ఉందో మన మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకొని మీ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.